బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. 2:30కి నన్ను లెగ్గొట్టి కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఒక ఫెంటాస్టిక్ న్యూస్ ఆర్టికల్ చదివాను. అది ఎవరి గురించి అనుకుంటున్నారా? అంబటి రాంబాబు గారి గురించి. అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేశారు, జైలుకి తీసుకెళ్లారు. తీసుకొచ్చిన తర్వాత బయటకు ఒక హంగామా కూడా అయింది. అండ్ అరెస్ట్ చేసిన వెంటనే కాపు కులంలో నేనే అగ్రనేతని అనే లెవెల్లో ఆయన ఎదగటం చూస్తూనే ఉన్నాం. ఇదంతా కాకుండా ఒకవేళ వైకాపా గనక పవర్లోకి వస్తే ఈయన డిప్యూటీ సీఎం అవుతారన్న ఊహాగానాలు కూడా బయట ఉన్నాయి. ఏమన్నా తెలీదు, పవర్లోకి అయితే రాదు. అన్లెస్ అండ్ అంటిల్ అంబటి రాంబాబు గారు మీరు వేరే పార్టీకి వెళ్ళేదాకా మీకెక్కడ కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యే స్కోప్ మాత్రం ఈ పార్టీలో ఉండదు. ఎందుకంటే ఈ పార్టీ గెలవదు. ఎందుకంటే జయమావి గారు ఈ దెబ్బకి ఉన్న ఓట్లు కూడా కుదేలు పడిపోతాయి. 11 వచ్చింది లాస్ట్ టైము, 11లో మీరు లేరు. ఇంకా నెక్స్ట్ టైం గెలుద్దామని. ఎనీవేస్, అంబటి రాంబాబుని ఎందుకు అరెస్ట్ చేశారో నేపథ్యం అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలని దూషించారు. ఎడిటర్ మళ్ళీ ఒక్కసారి వేయండి. సో అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చాక ఒక విచిత్రమైన ప్రెస్ మీట్ పెట్టాడు. హాయ్ గాయ్స్, ఐమ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ జైల్ అని చెప్పి 2 చేతులు ఊపుకుంటూ బయటకు వచ్చారు. ఎడిటర్ ఆ విజువల్ కూడా వేయండి. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అంబటి రాంబాబు, ఇక్కడ నాకు ఒక దెబ్బను చూసారా, ఈ దెబ్బ ఎవరు కొట్టలేదు, నేనే జైల్లో టాయిలెట్లో జారి పడిపోయాను. ఎవరు అడగలా అక్కడ. బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను, నా అంతా నేను ఎవరి తప్పు లేదు. రాంబాబు గారు మీ చేతి మీద మరకేంటి? రాంబాబు గారు మీకు ఆ దెబ్బ పోలీసులు కొట్టారా అని ఎవరు అడగలా. దానికి ఆయనే వచ్చి చూపించాడు. కానీ ఈ రోజు నేపథ్యం ఏంటని అడుగుతున్నారా? వస్తున్నా. హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఏంటంటే సిఐడి కాదు, సిట్ కాదు, వేరే స్వతంత్ర దర్యాప్తు సంస్థ వేసి నా పైన జరిగిన కస్టోడియల్ టార్చర్ అండ్ ఇల్లీగల్ వేలో నన్ను రిమైండ్ లో ఉంచారు, దీనిపైన ఇన్వెస్టిగేట్ చేయాలంట. కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. అసలు ఈయన కస్టోడియల్ టార్చర్ వర్డ్స్ ఎక్కడ బెయిల్లో రాలా. బెయిల్లో ఎంతసేపు ఈయనకు ఆరోగ్యం బాగాలేదు, కొంచెం సుస్థి చేస్తుంది అంబటి రాంబాబుకి, సో ఇంటికి పంపించాలి అని చెప్పి న్యూస్లోనే చిరతపులు కూడా బయట తిరిగింది అనుకోండి, ఆ విషయం వేరే విషయం. సో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అంబటి రాంబాబు ఎక్కడ కూడా కస్టోడియల్ టార్చర్ గురించి మాట్లాడలా. బయటకు వచ్చిన తర్వాత సడన్ గా కాపు కులంలో అంబటి, కాపు టైగర్ అంబటి, జగన్మోహన్ రెడ్డి అనేసి వెళ్ళిపోయాడు కదా. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తా. నేను ఆ మాట తర్వాత నేనంటే వీరుడు ఎవరు లేరు అని చెప్పి నన్ను కస్టోడియల్ టార్చర్ చేశారు అంట. టార్చర్ అంటే ఏంటో తెలుసా అంబటి? రఘురామకృష్ణరాజు గారిని కొట్టారు చూడండి, కాళ్ళన్నీ కవిలిపోయి నడవడానికి వీలు లేకుండా. ఎడిటర్ ఆ విజువల్ మళ్ళీ అయింది. ఇది కస్టోడియల్ టార్చర్ అంటే. గుండె పైన కూర్చుని ధబా 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 బాదారు చూడండి. నా బర్త్డేనే నాడు ఎత్తడే స్వామి అనుకుని రఘురామకృష్ణరాజు గారు ఫీల్ అయ్యారు చూడండి. అది కస్టోడియల్ టార్చర్. అది టార్చర్ అంటే చౌదాకా తీసుకెళ్ళి వదలటం అనమాట. అండ్ ఈ మసాలాలో మధ్యలో ఏం చేస్తారు, వీడియో తీసి ఒక సైకోపాత్ చూస్తూ ఉంటాడు అక్కడి నుంచి, అకార్డింగ్ టు రఘురామకృష్ణరాజు గారి వర్షన్. అది కస్టోడియల్ టార్చర్లో మసాలా ఎలిమెంట్. ఇలాంటివి నీకేమన్నా జరిగినాయా? జరిగితే నువ్వు ఆ రోజే గొల్లు అని చెప్పేవాడివి కదా, బయటకు వచ్చిన ఎందుకు చెప్తున్నావు? రెండోది, నువ్వు చెప్పిన కస్టోడియల్ టార్చర్ ఏంటంటే, నన్ను గంగా వెంకటేశ్వరరావు అర్ధరాత్రి 2ంటికి లేపాడు. నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారండి. ముందు మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టే ముందు తీసుకెళ్ళినప్పుడు అర్ధరాత్రి 2ంటికి లేపి లే 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 అంటే వాట్ హ్యాపెండ్ నేరా నంబర్ నిద్ర లేచిన తర్వాత టిఫిన్ తినండి అంటే నేను తిన్నపా అన్నారు ఆయన. అంటే నెక్స్ట్ టైం మళ్ళీ 11ంటికి తిన్నారులేండి. ముందు వేసుకున్న తర్వాత గంగా వెంకటేశ్వరరావు 2:30కి పైకి తీసుకెళ్లారండి. ఇదంతా అంబటి చెప్పిన మాటలే. ఎడిటర్ మీ దగ్గర ఇవి ఉంటాయి, ఖచ్చితంగా వేయండి. తీసుకెళ్తే కాళ్ళు 2 ఎడం చేశారు. 2:30కి నన్ను లెగ్గొట్టి పైకి తీసుకెళ్లారు. 2 కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మరి తెలియదు, వెనక్కి వచ్చేసారు. కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. ఇక్కడ వరకు ఓకే, ఇది ముందే చెప్పాడు కాబట్టి. ఎడం చేసిన తర్వాత కొడదామనుకుని ప్లాన్ వేసుకుని వాళ్ళు ఏదో మనసు మార్చుకుని ఏం కొట్టకుండా తీసుకొచ్చారు. సో ఈ సెగ్మెంట్లో కాళ్ళు ఎడం చేయడం కస్టోడియల్ టార్చరా? మ్యాజిస్ట్రేట్ రిమైండ్ ఇస్తే అది నిర్బంధన? కాబట్టి నేను ఒక మాట అన్నాను, 18 రోజులు జైల్లో ఉండబట్టి
ఈరోజు కాపు కుల టైగర్ నువ్వు అన్న బిరుదు వచ్చింది. అదే ఒక్కరోజు ఉంటే కాపు కులానికి అదే ఏ కులానికి టైగర్ అయ్యేవాడివి కాదు, అది వేరే విషయం అనుకో. అన్ని రోజులు జైల్లో శ్రమించి రాజమండ్రి జైల్లో ఇటుక పేల్చేటప్పటికి కాపు కుల టైగర్. సో ఈరోజు హైకోర్టుని అప్పీల్ చేశాడు అంబటి రాంబాబు. ఈ చంద్రబాబు నాయుడు గారు షుడ్ టేక్ స్టర్నెస్ట్ యాక్షన్స్. ఎవరైతే కస్టోడియల్ టార్చర్లో ఉన్నారో, ఎక్కడ కుంటలేదు, తుమ్మలేదు, దగ్గలేదు, మామూలుగానే వచ్చాడు, నేను హెల్దీగా ఉన్నాను కూడా చెప్పాడు. ఇంకా కానీ కస్టోడియల్ టార్చర్ గురయ్యాడంటమ్మా. ఎవరన్నా నమ్ముతారా ఈ మాటని? అంబటి రాంబాబుకే కస్టోడియల్ టార్చర్ జరుగుంటే ఏ రకంగా బయటకు వచ్చేవాడు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. అండ్ కాల్ ఎడం చేసిన మాట ఎవరు నమ్ముతారు? చూపించుకోలేం కదా అక్కడ ఏమైనా కవిలినా కూడా. మరి ఏ రకంగా ప్రూవ్ చేస్తారు? ఇది కేవలం మాటలా లేకపోతే నిజంగా తెలియదు కదా. సో బహిరంగంగా కనిపించే వాటికే దిక్కులేదు రఘురామ కృష్ణరాజు అప్పుడు. ఇప్పుడు అంబటి రాంబాబుకు జరిగే విషయానికి ఎవరు గుర్తు తెలుస్తుంది? సో మీ ఒపీనియన్ ఏంటి రాయండి గట్టిగా. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.